బ్యాక్ టు లైవ్ షో. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఇటు రెండు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడం అనేది కొంత అందరూ సంతోషించదగ్గ విషయం, చెరువులు నిండడం అనేది. అయితే పూర్తిగా ప్రాజెక్టులు పూర్తవ్వాల్సిన ప్రాజెక్టులన్నీ పూర్తయి ఉంటే మరింత మేలు జరిగి ఉండేదా? కరువుని దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నిర్మూలించే పరిస్థితి ఉండేదా? దానికి సంబంధించి మాట్లాడదాం. అలాగే ఇక ముఖ్యమంత్రి సమీక్ష చేశారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పరిస్థితికి సంబంధించి. కొంత మరీ భయపెట్టే వాతావరణం కొంత మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ కనిపిస్తోంది, కానీ పూర్తిగా కంట్రోల్లో ఉంది. అయితే అక్రమంగా ఏదైతే నాలాల మీద అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటి మీద ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు. దాదాపు 28,000 పైచిలకు అక్రమ కట్టడాలు నిర్దాక్షిణ్యంగా కూల్చివేతకు గురవుతాయని చెప్పారు. ఇక ఏపీ కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ కలిశారు. ప్రత్యేక హోదా అంశం మీద నిన్న చర్చ జరిగింది. అంశాల మీద ఇవాళ మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు వై సాయిబాబు గారు, ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు. ఇక మల్రెడ్డి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. పసుపులేటి బాలరాజు గారు, మాజీ మంత్రి, ఏపీసీసీ సీనియర్ నాయకులు. కొద్దిసేపట్లో టీఆర్ఎస్ నుంచి కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సాయిబాబు గారు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడం అనేది అది సాధారణంగా వర్షాకాలంలో వర్షం మన అంచనాకు అనుగుణంగా వస్తే జరిగేదే. కానీ ఈసారి అంచనాలకు మించి వచ్చిన వర్షంతో కొంత ఇబ్బందులు పడ్డా ఇది ఒక మంచి కార్యక్రమం జరిగిందని భావించవచ్చా? అయితే అదే సందర్భంలో సపోజ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాజెక్టులు తీసుకుంటే, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టులు పూర్తయి ఉంటే కనుక పరిస్థితి మరో రకంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కరువు అనే మాట ఇంకా వినిపించి ఉండేది కాదు. సరే, కారణం ఎవరైనా కానీ పూర్తయి ఉంటే బాగుండేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అంటే ఇందులో మనకి నీరు అనేది ప్రధానంగా వ్యవసాయ వనరు అండి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా కానీ రెండు ప్రాంతాల్లో కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయిన వాళ్ళే ఎక్కువ ఉంది. ఈ లో లెవెల్ ఇన్కమ్ కూడా కొంత అడ్వాన్స్ జరగకపోవటం వల్ల, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల, వాటిల్లోనే ఇరిగేషన్లో అధునాతన పద్ధతులు అవలంబించకపోవటం వల్ల ఇది ఉంది. ప్రస్తుతం ఎక్కువ ఉన్న ఇరిగేషన్ డిజైన్ మొత్తం కూడా స్వతంత్రం వచ్చిన కొత్తల్లో చేసింది, కొంతేమో స్వతంత్రానికి ముందు చేసింది. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ చూసుకున్నా, ప్రకాశం బ్యారేజ్ చూసుకున్నా, ఇటు పక్క నిజాం సాగర్ చూసుకున్నా, ఇవన్నీ కూడా స్వతంత్రానికి ముందు డిజైన్ చేసినాయి. అధునాతనంలో టెక్నాలజీ ఉపయోగంలో ఈ ఎక్కడ స్ట్రామ్ ఎక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా స్టోర్ చేయాలి, స్ట్రామ్ మెయిన్ రిజర్వాయర్లను కాకుండా డైవర్షన్ చేసి ఎక్కడెక్కడ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా విధి విధానాలు నిర్ణయించకుండా గతంలో కొంత పొరపాట్లు జరిగే ఉన్నాయి. వాటిని ఇవాళ పెరుగుతున్న జనాభా, పెరిగిన అవసరాలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అమలుపరచాల్సిన అవసరం అయితే ఉన్నదండి. దానికి నదుల అనుసంధానం కూడా ఒకటి ఇంపార్టెంట్. ఇవాళ మనం చూసుకుంటే ఒక పక్కేమో కృష్ణా లోయర్ లెవెల్లో వాటర్ పారుతా ఉంది, అప్పర్ లెవెల్లో లేదు. దానివల్ల నాగార్జున సాగర్లో నీళ్లు లేని పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ కింద రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ మొత్తం ఇరిగేషన్ లేకుండా వాళ్ళు ఉండిపోవాల్సిన అవసరం వచ్చింది. అదేవిధంగా రాయలసీమలో అనంతపురం కానీ చిత్తూరు కానీ వాటర్ స్కేర్సిటీతో వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఆదిలాబాదు, నిజామాబాదు వీటిలో ఎక్కువగా ఉంది. ఒక మహబూబ్నగర్, నల్గొండ వీళ్ళకి ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు అందరూ కూడా సమీక్షించుకొని దీనికి ఒక విధానం నిర్ణయించుకోవాలి. నదుల అనుసంధానం అనేది జరగాల్సిన అవసరం అయితే ఉన్నదండి. దీనికి మోడరైజేషన్ ఏ విధంగా చేస్తాము, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఏ విధంగా చేస్తాము అనేది నిర్ణయించకుండా ఒకళ్ళని విమర్శించుకోవటం, ఇది తప్పు అది రైటు, ఇది నా సజెషను. ఇప్పుడు ఇంజనీరింగ్ అది వాళ్ళు కొంత ఐడియా ఉంటుంది, ఇన్హెరిటెన్స్గా కొంత మీద వచ్చిన వాళ్ళు ఉంటారు. కొన్ని ప్రాజెక్టులు ఎందుకు డిలే చేశారు ఎవరికి కాదు. పోలవరం అనే ప్రాజెక్టు మీరు అన్నారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది అనేది, 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాలుగా పోలవరం కట్టాలి అనేది ఉన్నది. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినప్పటి నుంచి పోలవరం కడితే కనుక ధవళేశ్వరంకి సప్లిమెంటరీ ఉంటుంది అనేది ఉన్నది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ కూడా పైన అప్పర్ డ్యాము పులిచింతలు కట్టాలి, ఇప్పుడు కానీ పూర్తి అవ్వలేదు. ఇది మా డికేడ్స్ గా వీటిని చేయకుండా ఉంటాం. ఇదంతా ప్రజలకు నిజంగా నష్టం అవుతుంది. వ్యవసాయానికి ఫస్ట్ ఉపయోగం అయితే జరుగుతుందండి. దీనివల్ల అందరూ కూడా కలిసి కూర్చొని చర్చించుకొని ఎఫెక్టివ్ వాన అనేది ఇదివరకు లాగా సీజన్ లో రావట్లేదు, సీజన్ తప్పి వస్తుంది. ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా వాడదాం అనేది ఒక మాన్యువల్ పెట్టుకోవాలి. ఇది మన రాష్ట్రాల్లోనే కాదండి, దేశం మొత్తం కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అటువైపు గంగా చూసుకుంటే వాటిలో వచ్చిన వాటర్లో మోర్ దాన్ 50% సముద్రంలోకి వెళ్ళిపోతానే ఉన్నది. దాన్ని ఏ విధంగా సౌత్కి కానీ అదర్ పార్టీలకు కానీ ఉపయోగించుకోవాల్సింది అందరూ కూడా నిర్ణయించుకొని
దేశం మొత్తం ఒక విధానం కనుక రాగలిగితే డెఫినెట్ గా దీనివల్ల ప్రజలకు ఉపయోగం అయితే జరుగుతుంది. ఇట్లా విషయంలో మనతో జాయిన్ అయ్యారు గణేష్ బెగాల్ గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. నమస్తే గణేష్ గారు. మీతో మాట్లాడే ముందు రంగారెడ్డి గారు, ముఖ్యంగా తెలంగాణలో ప్రాజెక్టులు చూసుకుంటే కనుక నిజంగానే చాలా కొంత సంతోషించాల్సిన పరిస్థితి. దాదాపు ముఖ్యమైన ప్రాజెక్టులని జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, మూసి, పులిచింతలు ఇవన్నీ కూడా దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరకు వచ్చాయి. అది ఒక రకంగా ముఖ్యమంత్రి గారు అని చెప్పినట్టు 2-3 ఏళ్ల దాకా కొంత సమస్య లేని పరిస్థితి. ఇంకా మిగతా ప్రాజెక్టులు ఏమన్నా మధ్యలో మిగిలిపోయినవి, దాదాపు కొంత పెట్టుబడి పెడితే అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టులు పూర్తయి ఉంటే పరిస్థితి మరింత అనుకూలంగా ఉండేదా? ముఖ్యంగా ఈరోజు దాదాపు నేను అనుకుంటా 20-30 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు పూర్తిగా దాదాపుగా నిండిపోయినట్టుగానే మనకు సమాచారం వస్తూ ఉంది. ఇంకా కూడా అవకాశం ఉంది. ప్రాజెక్టులు నిండిన తర్వాత మనము ఇచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో దానికి ఇంకా సరి అయినటువంటి రీతిలో వాడుకునే పద్ధతి ఇంకా మన దగ్గర రాలా. అది వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ఛానలైజింగ్ లేకుండా మనకు ప్రాజెక్టులు నిండిపోయినాయి అంటే అవి వృధా పోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ ఛానలైజింగ్ సిస్టమ్ సరిగ్గా ఉంటే రైతులకు సరిగ్గా అందడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినారు 2-3 సంవత్సరాల దాకా డోకా లేదని. మన కుండలో నిండుంటే సరిపో, అవి ఎలా తాగుతాము అనేటువంటి, ఎలా యూజ్ చేసుకుంటాము అనేటువంటిది ముఖ్యం. అది లేకుండా మనకి ఈరోజు ఛానలైజ్ సిస్టమ్ ఇంకా చక్కగా లేదు. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంటో లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంటో చేసింది అనడానికి కాదు నేను చెప్పడం. కానీ రంగారెడ్డి గారు, అంటే ఒక వాస్తవ పరిస్థితి ఒకసారి ఆలోచించుకుంటే, తర్వాత బాలరాజు గారు కూడా చెప్తారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటు ఏపీలో కానివ్వండి, అంటే ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ కానీ కొన్ని ప్రాజెక్టులు అసలు ఏ కారణం తెలియకుండా ఆలస్యం అవడం, నిర్లక్ష్యానికి గురవడం అనేది వాస్తవమేనా? అందులో వాస్తవమే, వాస్తవం కాదనడానికి వీలు లేదు. కానీ ప్రాజెక్టులు మొన్న జరిగినటువంటి ప్రాజెక్టుల మీద చర్చ జరిగింది. ఉన్నటువంటి ప్రాజెక్టులను కంటిన్యూ చేస్తే బాగుండేది. కానీ కొత్తగా చేసినప్పుడు కొత్త దానికోసం ఇంకా మీరు ఏరియాను మీరు పెంచితే తప్పులేదు. కానీ ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళా కొత్తగా మొదలుపెట్టి చేసే వరకు మళ్ళీ ఈ 5 సంవత్సరాల పీరియడ్లో అది కూడా అట్లాగే పెండింగ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రాజెక్టులను ఎక్కడ లోపం ఉందో సరిదిద్ది చేసినుంటే రైతులకు మేలు జరిగేది. మీరు కొత్త ప్రాజెక్టులు తీసుకుంటే అందరు సంతోషపడతారు. కానీ పాతదాన్ని అక్కడికే వదిలేసేసి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి మరి ఈరోజు చేయకుండా ఉంటే ఇప్పుడు ప్రాణహిత చేయవల్ల ఉంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పటికే 600-700 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టారు. అది పెండింగ్ పెట్టారు. అంటే దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? ఆ డబ్బంతా ఎవరిది? అది కూడా చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు ఉన్నటువంటి అధికారులు వాళ్ళే, ఈ రోజు ఉన్నటువంటి అధికారులు వాళ్ళే. మరి అధికారులకు తెలియదా ఇది? ప్రభుత్వంలో అధికారులే పూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా మీకు తెలుసు? అందుకే అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇంకొక 10% ఖర్చు పెడితే అది రైతుల ముంగిట వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మరి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇంకా కొత్త కార్యక్రమం చేపడతామంటే అది ఎవరి డబ్బు నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, ఇటు ఉండేటువంటి ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తుంది. బాలరాజు గారు, ముఖ్యంగా నీరు మన అందరికి కావాల్సిన ఇది. కానీ ఇప్పుడు నిన్న పరిస్థితి చూస్తే వరదలు వచ్చి వాగులు వంకలు పొంగి పొర్లిపోవడం, అంటే ఆ వచ్చిన నీటిని సమగ్రంగా వినియోగించుకునే పరిస్థితిలో మనం ఎందుకు లేవు అంటే కారణం ఏం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది? ముఖ్యంగా ఇందాక సాయిబాబు గారు చెప్పినట్టు పోలవరం అనే ఒక అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది? సరి అయినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేకపోవడం అనేది ప్రధాన కారణం. ఇది అర్బన్ ఏరియాలో కొంత ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా ఈ అకాల వర్షాలు, నీరు అనేది చాలా ముఖ్యమైన విషయం అనేది మనందరికీ తెలిసిన, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానివలన మనకు భవిష్యత్తులో త్రాగునీటి అవసరాలు తీరుతున్నాయి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుంది, విద్యుత్ శక్తి ప్రొడక్షన్ కి ఉపయోగపడుతుంది. అంత ముఖ్య మూలాధారమైనటువంటి వనరుని ఏ విధంగా మనము దాన్ని ఉపయోగించుకోవాలనే దాని మీద సరైనటువంటి ప్రణాళికలు ఉండాలి. అవి ప్రభుత్వానికి ఆలోచన ఉండాలి. ఉన్న ప్రణాళికల్ని అమలు చేసేటువంటి చిత్తశుద్ధి ఉండాలి. రంగారెడ్డి గారు చెప్పినట్లుగా మనం ఎప్పటికప్పుడు
ప్రభుత్వాలు అనేవి సరే అప్పుడున్న పరిస్థితులను బట్టి మళ్ళీ రావచ్చు పోవచ్చు, కానీ గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము చేయకూడదనే ధోరణి విడనాడకపోతే ఇటువంటి ఉపద్రవాలన్నీ కూడా మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇవాళ ఉన్న నీటిని మనకు ఎప్పుడు ప్రాజెక్టుల మీద ఆలోచిస్తాం కానీ ఉన్న చిన్న ప్రాజెక్టుల మీద వాటికి కావలసినటువంటి మరమ్మతులు చేయడానికి కానీ మెయింటెనెన్స్ కానీ అవి చేరవలసినటువంటి అంటే ఉద్దేశాలని లక్ష్యాలని మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది. మీకు చిన్న ప్రాజెక్టులని కూడా ఎంతసేపు పోలవరం అంటున్నాం. పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు, అది మన అందరి కళ, ముఖ్యంగా తెలుగువారి కళ. అది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉన్న చిన్న ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల్లో ఉన్న చిన్న ప్రాజెక్టులు ఎన్నైతే ఉన్నాయో వాటికి కావాల్సిన మెయింటెనెన్స్ ఏం చేస్తున్నాం మనం, ఏ ఉద్దేశాలతో నిర్మింపబడ్డాయి, ఆ ఉద్దేశాలు ఆ లక్ష్యాలు నెరవేరుస్తున్నామా లేదా, మనం చేరగలుగుతున్నామా లేదా, ఇప్పటికీ కూడా. బాలరాజు గారు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, అంతకు ముందు తెలుగుదేశం, లేకపోతే ఇప్పుడున్న పాలకులు కానివ్వండి, అంటే పేరుకి ప్రాజెక్టులకి అతి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేవలం మాటలోనే తప్ప నిజంగా, ఎందుకంటే గేట్ల మరమ్మతులు కూడా పట్టించుకునే స్థితిలో ఉంటే దానికి అసలు ఎవరు ప్రయారిటీ ఇస్తున్నట్టు గత ప్రభుత్వాలు ఏమి ఇచ్చినాయి? అదే చెప్పబోతున్నాను. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు, ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. ఇప్పుడు ఇది మిషన్ భగీరథ అనేటువంటి ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో చెరువులకి ఎంతవరకు మేలు జరుగుతుంది, నీరు చేరే అవకాశం ఉంది, చెరువుల నుండి మనం రైతులకు ఇచ్చేటువంటి వాటర్ ఎంత మనం చేయగలుగుతున్నాం, ఉన్నటువంటి ఛానలైజేషన్ ఏ రకంగా ఉంది, వీటి మీద కూడా ప్రణాళికలు చేసుకోవాలి. చెప్తున్నాం కదండి, ఎంతసేపు గత ప్రభుత్వం చేసింది ఆ ప్రభుత్వంలో మేము లేము, మేము ఇప్పుడు ఎందుకు చేయాలి. ఏ ప్రభుత్వంలోనైనా ఏ పాలకులకైనా ఎవరికి పేరు రావాలని వారు ఆశించడంలో తప్పు లేదు, కానీ అవి ప్రజలకు ఉపయోగపడుతున్న పథకాలా కావా అనేటువంటిది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రజలకు ఉపయోగపడితే ప్రజల నుండి తిరుగుబాటు రానంత కాలం వాటిని కొనసాగించవలసిన అంటే అవసరం. ఇప్పుడు బాలాజీ గారు, పోలవరం ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఎందుకు ముందుకు కదిలించలేకపోయింది? కనీసం ఇంత శాతం పనులు పాజిటివ్ గా చేసాము, ఇంకా ఏదో 10% పూర్తయిపోతే సరిపోతుందన్న స్థాయికి ఎందుకు తీసుకురాలేకపోయింది? కారణాలా, లేకపోతే జరగవలసిన ప్రయత్నాలు ఎంత చేశారు అనేటటువంటిది మీకు తెలుసును. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ప్రయత్నమే ఈ రోజుకి అది ఉన్నది ఒకటే ప్రాజెక్ట్. ఇప్పుడు అది ఎవరు చెప్పినా కూడా వేరే కొత్త ప్రాజెక్టులు చేయడానికి కానీ మరొక దానికి కానీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా దాని మీద ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో దానికి జరగవలసినంత ప్రయత్నం జరగలేదనేది నేను ఒప్పుకుంటాను. ఎందుకు జరగలేదనేది పాయింట్ కదా. ఇప్పుడు అర్థం కావాల్సింది ఎందుకు జరగలేదు, అనేకమైనటువంటి కారణాలు. ఆ రోజున జరగలేదు, ఎందుకు జరగలేదు, చేసినటువంటిది లోపం జరిగింది అనేటువంటిది నిన్నటి దాన్ని సమీక్షించుకుంటూ మంత్రిగా ఉన్నారు కాబట్టి దగ్గరగా పరిశీలించి ఉంటారు కదా విషయాలు. ఖచ్చితంగా ఆ రోజునటువంటి పరిస్థితులు గడిచిన 5 సంవత్సరాలు కూడా ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు కానీ లేకపోతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు కానీ ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్ల అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్నీ కూడా మనందరికీ తెలిసిన పరిస్థితులు. అవన్నీ కూడా ఒక అడుగు ముందుకేసేటువంటి పరిస్థితి ఆ రోజున మనకు ఉండేటటువంటి పరిస్థితి కనపడలే. కారణం ఏమైనప్పటికీ కూడా నిర్లక్ష్యం జరిగింది. ఆ నిర్లక్ష్యం జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని ఎందుకు జరిగిందని ప్రశ్నించుకుంటూ పోతే భవిష్యత్తులో మనం ఎన్నో సంవత్సరాలుగా దీన్ని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇవాళ నిన్నటి అకాల వర్షాలు, ప్రకృతిని మనం ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు చలి తీవ్రత పెరుగుతుందో, ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో తెలియదు. కానీ ప్రజలైతే మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో ఇది మనం దేశవ్యాప్తంగా ఒక మంచి నగరం అని చెప్పుకుంటున్నాం. ఇటువంటి వర్షాలకి అటువంటి పరిస్థితులు అంటే ప్రజాజీవనం ఏ రకంగా స్తంభించబడిపోయింది అనేటటువంటిది మనందరికీ తెలుసు. అంటే ప్రణాళికలు ఉన్న అంశాలని మనము చిత్తశుద్ధితో అమలు చేస్తే గనక ఇటువంటి పరిస్థితులు పునరావృతం కావనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. గణేష్ గారు, ప్రాజెక్టులకు సంబంధించి నిజంగా ఇవాళ దాదాపు అన్ని పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడం అందరూ వెల్కమ్ చేసే విషయం. అయితే చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయా అటు కానీ ఇటు కానీ? అంటే మొట్టమొదటిగా 2 సంవత్సరాలుగా కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలకు సాగునీరు లేక తాగునీరు లేక ఇబ్బందులు పాల్గొన్నటువంటి అంటే గ్రామీణ ప్రాంతం కావచ్చు, అర్బన్ ప్రాంతం కావచ్చు, నిజంగా శుభవార్తనే. ఈరోజు మైనర్ ఇరిగేషన్ కానీ, మీడియం ఇరిగేషన్ కానీ, మేజర్ ఇరిగేషన్ కానీ దాదాపు అన్ని ప్రాజెక్టులు రాష్ట్రంలో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ప్రాజెక్టుల విషయానికి వస్తే అంటే ఎక్కడ ఇబ్బంది జరిగింది అంటే వర్షపాతం ఎక్కువ వచ్చినప్పుడు మీరు ఎంత డిజైన్ చేసినా కూడా కొంత ఇబ్బంది జరిగేటటువంటి మాట వాస్తవం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు, మరి గత పాలకులను అని మనం చేతి దులుపుకోవద్దు అని అంటే ఆ పని మేము చేయట్లేదు. మరి ఈ చేసినటువంటి తప్పిదాల వల్లనే ఇట్లా జరిగింది. ఇప్పుడు ఇప్పటిదాకా మీరు పోలవరం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, నేను వింటా ఉన్నా.
ఎక్కడైనా మీరు ఒక ప్రాజెక్ట్ కడితే ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మీరు కెనాల్ కడతారు, లేకుంటే ప్యారలల్గా కడతారు. కానీ ప్రాజెక్టులు కట్టకుండానే కెనాల్ కట్టినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసినాం. అంటే ఎవడి లాభం కోసం ఉన్నారు, ఎవడి డబ్బుల కోసం ఉన్నాడు, ఎవడి అధికారంలో ఉన్నాడు, దేనికోసం చేశారు, అవి కూడా ప్రజల డబ్బే కదా. ఎస్, ప్రాణాయిత చెవెళ్ళ గురించి మాట్లాడారు. ప్రాణాయిత చెవెళ్ళ గురించి ఏమైందండి? రీడిజైన్ చేశారు. రీడిజైన్ చేసి ప్రజల సొమ్ము ఏం ఇబ్బంది పాలు చేయలేదు కదా. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఎందుకు ప్రణాయిత చెవెల్ని ఆపాల్సి వచ్చింది, ఎందుకు దాన్ని డైవర్ట్ చేయాల్సి ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఏదైతే మొదలుపెట్టి ఆగి ఉన్నాయో ప్రాజెక్టులు, వాటిని ముందు పూర్తి చేసే దాని మీద దృష్టి పెట్టుంటే ఇప్పుడు అదే తొందరగా లాభం జరిగేదేమో. ఇప్పుడు కాళేశ్వరం కడితే ఇంకా ఎక్కువ లాభాలు ఉన్నాయనే ఉద్దేశంతో కాళేశ్వరం చేస్తున్నారు. దానికి మీకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఎవరు ఎక్కడ మీకు ప్రశ్నలు ఉన్నా కూడా మీరు అడగండి, ఎందుకు కాళేశ్వరం మేము కడుతున్నామని చెప్పేసి. చరిత్రలో ఎన్నో లేని విధంగా అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు కాళేశ్వరం కడుతున్నాం, ఎక్కడి నుంచి డైవర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి సుదీర్ఘంగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా సమాధాన పడ్డ తర్వాతని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు చెన్నైలో మీరు వరదలు చూడండి, ఎన్నో రోజులు అసలు ఐటీ కంపెనీస్ ఎత్తేసారు. అక్కడ ఒక 15 రోజులు 20 రోజులు అసలు కంపెనీ పోయే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందండి, ఆ పరిస్థితి లేదు. అంటే ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో 2 రోజులు పీరియడ్ ఆఫ్ ఇది కూడా అది కూడా మనం అదే. ఇప్పుడు రిషి గారు ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 2 సంవత్సరాలు జరిగింది. ఒక 6-7 సంవత్సరాల తర్వాత కూడా మేము గత ప్రభుత్వాలు చేసినాయి అని మేము చెప్తే అప్పుడు మమ్మల్ని మేము నిందించుకున్నట్టు అవుతుంది. కానీ 2 సంవత్సరాల్లో అద్భుతాలు కావు. బట్ ఇప్పటికే ఎంత చేయాలో, ఒక ప్రభుత్వం 2 సంవత్సరాలు ఎంత చేయాలో అంతకంటే చాలా ఎక్కువ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే నేను ఒక ప్రభుత్వంలో ఉండి నేను నా ప్రభుత్వం నేను మెచ్చుకుంటున్నాను అనేది కాదు, కానీ ప్రజలు కూడా ఆ మాట చెప్తా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఏదో అయిపోయింది అని చెప్పేసి భయభ్రాంతులను చేసినటువంటి ఒక సెక్షన్ మరి ఈ రోజు లేదు అంత కరెక్టే ఉంది అనేటటువంటి పరిస్థితి. ఎస్, ఇప్పుడు ఒక అద్భుతం చేయలేరు. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఒక అద్భుతం చేయలేరు, ఎవరు అనుకోరు. ఇప్పుడు వర్షం పడింది, ఒక పక్క సంతోషం కూడా ఉంది. ప్రజలు గ్రౌండ్ వాటర్ లేదు, బోర్లు వేసిన 1000 ఫీట్లు బోర్లు వేసినా కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు గ్రౌండ్ లెవెల్ పెరిగింది. మరి ఈరోజు గండిపేటలో 2 సంవత్సరాలుగా నీళ్ళు లేవు, గండిపేట కూడా నిండింది. మీరు ఈరోజు హుస్సేన్ సాగర్లో చూసినట్టే గేట్లు ఎత్తేసిన. మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఎక్సెప్ట్ నాగార్జున సాగర్, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీలో 42 గేట్లు ఎత్తేయడం జరిగింది. ఇన్ఫ్లో కూడా ఉధృతంగా ఉంది. మిషన్ కాకతీయలో తవ్వినటువంటి చెరువులు ఈరోజు మేము చూస్తే, మేము తవ్వించినటువంటి చెరువులు చూస్తే మాకే కడుపు నిండినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు మేము తవ్వించినటువంటి చెరువులు ఇప్పుడు మంచి కలకల్లాడుతూ ఉన్నాయి. అంటే నిజంగా మాకు రిజల్ట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి దానివల్ల చెరువులు నిండడం వల్ల కూడా మీకు గ్రౌండ్ టేబుల్ అంతా కూడా మీకు పెరుగుతుంది. ఎస్, చిన్నగా ప్రాబ్లమ్స్ రావడం అది సహజం, మేము కాదనట్లేదు. ఎందుకంటే న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు చిన్న ఇబ్బందులు జరుగుతాయి. దాంట్లో వెళ్ళండి, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఎలాంటి, ఒక హైదరాబాద్ నగరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా ఎదుర్కోవడానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేశారు. మరి ఎక్కడైనా కూడా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. రైట్, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం పరిస్థితికి సంబంధించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత కాంగ్రెస్ టీడీపీలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షాన్ని విమర్శలు చేస్తుంది. రాజకీయ విమర్శలు వద్దంటూనే ఎందుకు విమర్శలు చేసుకుంటున్నారు అనే విషయం బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టేట్